హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఏమంటున్నాను తెలుసా? ఇగో మిల్ మేకరు బాస్మతి రైస్ బిర్యానీ వండుతున్నాను. బాస్మతి రైస్తో బిర్యానీ వండుతున్నాను. ఇగో టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మసాలా, ఇదిగో మసాలా సరుకులు, మసాలా సరుకులు బిర్యానీ వండుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ ప్యాన్ వేస్తాం, మనకేం వినబడట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ నూరాను. బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బిర్యానీ చేస్తున్నాను. బియ్యం నానబెట్ట ఒక 10 నిమిషాలు అయింది. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ చేస్తున్నానండి. చూడండి, బిర్యానీ వేస్తున్నాను. ఆయిల్ వేసా, నూనె వేసా. ఆయిల్ కాదు, ఒకసారి ఆయిల్ వేసా, నెయ్యి వేసా, తాలింపులు వేస్తున్నాను. కొంచెం సాజీరా, మరాఠీ మొక్కలు, బిర్యానీ పువ్వు, ఇందులోనే అన్నీ కలిసి ఉన్నాయి. సోంపు అన్నీ కలిసి ఉన్నాయి, అందుకే అట్లా వేస్తున్నాను. మండుతుందో పొయ్య. ఇది బిర్యానీలో వేసుకునే పువ్వు అంట. ఇది వేస్తే టేస్ట్ వస్తుందంట. అది కొంచెము. తర్వాత బిర్యానీ ఆకు. కంగారు అయిపోతుంది, లేట్ అయిపోయింది. వేద్దామా వద్దా అనుకొని మొదలుపెట్టాను అనమాట. కొంచెం బిర్యానీ ఆకు, ఎక్కువ వద్దులేండి బిర్యానీ ఆకు, అందుకే కొంచెం వేసాను. తర్వాత కొంచెం నా స్టైల్ వండుతాను చూడండి. కొంచెము కిస్మిస్, జీడిపప్పులు అయిపోయింది. నాకు వచ్చిన జీడిపప్పులు అయిపోయింది. కొన్ని జీడిపప్పులు ఇవి వేగుతున్నాయి. చూసారా, వేగినాయి. ఇప్పుడు ఇందులో పుదీనా, మర్చిపోయింది. సాజీరా కొంచెం వేసుకోవాలి, మర్చిపోయాను ఫ్రెండ్స్. సాజీరా కొంచెం వేసుకున్నాం, కొంచెం చిటికలంతా సాజీరా టేస్ట్కి. ఇవి వేగిపోయినాయి. ఇవి అన్నీ వేసేసుకున్నాం. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ వేసుకున్నాం. ఇలా పప్పు వేగింది. తాలింపు అనమాట. ఇది బిర్యానీలోకి తాలింపు. నేను టమాటా వేస్తాను, బిర్యానీలో టమాటా వేస్తాను. ఏమండి చూస్తున్నారా? చికెన్ తెప్పించా. చికెన్ తెప్పించాను. చికెన్ ఇదిగో కూర, ఇదిగో చికెన్ కూర వండలేదు ఇంకా. అన్నం వేసేసి, అంటే బియ్యం నానిపోతున్నాయి కదా, అన్నం అయిపోయాక అప్పుడు కూర వేద్దామని ఆగాను అనమాట. ఫ్యాన్ వేద్దాం, వేడిగా ఉంది. కాఫీ కూడా తాగలేదు. తలపొట్టు రాత్రి అంతా తలపొట్టు వచ్చేసింది రేటంగా. ఇది ఇట్లా వేగుతుంది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరాను ముందే. ఇదిగో అల్లం వెల్లిపాయ పేస్ట్ నూరాను. ఇందులో కొంచెం వేసుకుందాం, ఇంత వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మిల్ మేకర్ ఉన్నాయి కదా, ఇవి వేసుకుందాం.
తెలిసి ఈ గిన్నె సరిపోదు అనుకుంటున్నాను రైస్కి. ఇంకో చిన్న గిన్నెలో కూడా కొంచెం వేసుకుందాం. అట్టేసరే కదా ఫుల్ అయిపోతాం అనుకుంటున్నాను. రెండు లోటాలు బియ్యం వేసానండి. ఈ అసలు కొంచెం ఇంకో దాంట్లో కూడా షిఫ్ట్ చేసుకున్నాం, ఎందుకంటే సరిపోదు, గిన్నె ఫుల్ అయిపోతుంది. ఉప్పు వేసుకున్నాం సరిపడగా, రైస్ సరిపడగా ఉప్పు వేసుకున్నాం. ఉప్పు తగ్గినా పర్వాలేదు, కర్రీలో వేసుకుంటాం కాబట్టి సరిపోద్ది. ముందే ఉప్పు ఎక్కువ వేసుకున్నామంటే తినలేము. ఇది కొంచెం మసాలా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేగాలి, వేస్తే బాగుంటుంది. రుచికి టేస్ట్కి కాస్తంత స్టేషింగ్ సాల్ట్ అంటారు కదా, అది వేసుకున్నాం. చింపు కొంచెం సరిపడు, ఎక్కువ బిర్యానీలో కంపల్సరీగా వేసుకోవాలి, బాగుంటుంది. నీసేస్తే మాత్రం కారం వేస్తాను నేను. కొంచెం వేగనెత్తాం, మూతపెట్టి మనం ఈ బియ్యంలో రైస్ ఉంది కదా సపరేట్ చేసుకుంటాం. బియ్యంలో రైస్ ఉంది కదా మనం సపరేట్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ బియ్యం నానిపోయినాయి. బియ్యం నానిపోయినాయి చూసారు. మనము ఎక్కడ పోయాక ఈ చిన్న దాకలో కూడా షిఫ్ట్ చేసుకున్నాం కొంచెం, ఎందుకంటే ఈ దాకా ఫుల్గా సరిపోదు, నాకు తెలిసి సరిపోదు. అప్పుడు అందులో కూడా షిఫ్ట్ చేసుకున్నాం. మసాలా వేయదు కదా, దీన్ని మనం కొంచెం బాగా వేపు. ఇందులో కలిపిందా కదా మసాలా, ఇందులో కొంచెం షిఫ్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఈ దాకా సరిపోదు. ఓకే, వస్తుంది. ఇందులో ఆయిల్ వేస్తాం. సరిపోలేదనుకో బాగోదు, అన్నం రైస్ ముక్క కింద ఇడిగిపోతుంది, అప్పుడు బాగోదు. బిర్యానీ రైస్ వేసుకుందాం. ఈ బాస్మతి బియ్యం మా పాప ఇచ్చారు. ఎందుకని మంచిదని 2 గిన్నెలు వేసాను అనమాట. ఒకవేళ ఇది సరిపోలేదనుకోండి రైస్ పాడైపోతుంది. అది ముందే మనం వేసుకున్నాం అనుకో గొడవ ఉంది, ప్రాబ్లం ఉంది. అందుకని అట్లా చేస్తున్నాను అనమాట. ఈ బాస్మతి రైస్ గమ్మున ఉడికిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకోండి.
గట్టి మనం ముడిపోయేదాకా వాటర్ వేసుకుందాం, సరిపడినట్టు చూసుకుందాం. ఇందులో ఉప్పు మసాలా అన్నీ చూసుకుందాం. సరిపోయింది. ఇందులో కాస్త వాటర్ పడుతుంది కాస్త. ఓకే, సరిపోయింది. అంటే కారం లేదు, ఏమీ లేదు. ఉప్పు సరిపోయింది, చప్పగానే ఉండాలి. ఉప్పు ఎక్కువ వేసుకున్నామంటే తినలేము. కాస్త కొంచెం ఘాటుగా ఉండాలి. మిరియాలు పొడి వేసుకుందాం. కొంచెం అంత మిరియాల పొడి వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే మనం నెయ్యి వేసాం కదా, నెయ్యి వేసాం కదా, ఆ టేస్ట్కి కాస్త కారం కారంగా ఉండాలి. కొంచెం కూరలకి బాగుంటుంది అన్నమాట. కూర వేస్తే ఇంకా మసాలా ఎక్కువ పట్టేది. కూర వేయలేదు కదా మనము, కొంచెం అంత ఎక్కువ కాదు. ఈ కట్టిమది కర్రీలే వేస్తాం. ఎక్కువ కలపొద్దు, రైస్ ఇరిగిపోదు. దీంతో చాలా డేంజర్. బాస్మతి రైస్ తినడానికి టేస్ట్గానే ఉంటుంది, కానీ ఆ వండే విధానం కరెక్ట్గా లేకపోతే ముక్క ఇరిగిపోతుంది. పైన కొంచెం పైన కస్తూరి మెంతి వేద్దాం. దీనిపైనే వేయాలి, కలపకూడదు. వేసాక చేతి వచ్చేస్తుంది. అదే అన్నమాట. సరే, ఇప్పుడు మూత పెట్టారు. దీని మీద కూడా మూత పెట్టాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఈరోజు మనం కూరకి సిద్ధం చేసుకుందాం. చిక్కుకి చికెన్ కూరకి రెడీ చేసుకుందాం. ఇదిగోండి కూర తెచ్చారు బాబు. ఆనియన్స్ వేసి పోయలేదు, ఇంకా కూర వండుకుందాం. కూర ఉంది, ఆనియన్స్ కోసేసుకుందాం. ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఇంకా మర్చిపోయింది. అనే పని. కాఫీ కూడా తాగలేదు ఫ్రెండ్స్. ఇదిగో కాఫీ కూడా తాగలేదు ఇంకా. ఇదిగో రాత్రి ఎప్పుడు 3ంటికి పడుకున్నాను. అంటే 3 అయింది. తలపోటు వచ్చింది. తలపోటు విపరీతంగా తలపోటు వచ్చేసింది. ఎక్కువ ఆలోచిస్తుంటే తలపోటు వచ్చేసింది. ఎప్పుడు పడుకున్నానో తెలియదు. అందుకే లేట్గా లేచాను. ప్రార్థన కూడా వెళ్ళలేదు. రాత్రి ప్రార్థనకి వెళ్ళాను. చర్చిలో ప్రార్థన జరిగింది. ఎన్నింటి పడుకున్నాను కూడా జ్ఞాపకం లేదు. తలపోటు విపరీతమైన తలపోటు వచ్చేసింది. అలాగే మా ఆయనగారేమో కాలు మీద బండి పడేసుకున్నారు. అది ఒకటి పట్టింది. నాకు టెన్షన్ వచ్చేసింది. జెండుబాన్ రాశానండి, ఎల్ల జెండుబాన్ రాస్తే అదేమో మంట అంట. ఆయన ఎంత సున్నితుడో మనిషి. అసలు తిరుగుతున్నారు, బాత్రూంలోకి వెళ్తున్నారు, వస్తున్నారు. ఏంటంటే కాలు మండిపోతుంది నాకు అన్నారు. మళ్ళీ భయం వేసి మళ్ళీ కాలంతా సబ్బుతో కడిగేసి పాదమే పడిపోయిందండి. పాపం వాసిపోయింది. ఆయన చాలా సెన్సిటివ్గా ఉంటాడండి పాపం మా ఆయనగారు. బండి స్లిప్ అయిపోయి పాపం కాలు మీద పడిపోయింది. ఆయన చాలా సున్నితం, ఏ దెబ్బ తట్టుకోలేడు పాపం.
నుంచునే పని చేసుకోవడం కదండి పాపం. ఏం చేస్తామండి మధ్య తరగతి వాళ్ళు. లెగిసినా లేకపోయినా వెళ్ళాలి పొట్టతిప్పలకి కదా. మన పొట్టతిప్పలు మనం పడాలి, మనకి ఎవరు చూస్తారు? పోనీ కాలు దెబ్బ తగిలింది, పోనీ ఉందాం రెస్ట్ తీసుకుందామంటే కాదు. ఇవాళ ఆదివారం కదా, వెళ్ళాలి. అదే మీకు తెలియంది ఏముంది ఫ్రెండ్స్, మధ్యతరగతి బ్రతుకులు అంటే ఇట్లాగే ఉంటాయి. అందరూ ప్రార్థనకి వెళ్ళారా? నా వీడియోలు చూస్తున్నారా? లైక్లు చేస్తున్నారా? సబ్స్క్రైబ్లు చేస్తున్నారా? బాగా నెంబర్లు బాగా కొట్టండి, బాగా సబ్స్క్రైబ్లు చేయండి. ఇంకో విషయం తెలుసా, మా చర్చి పడగొట్టి 4 సంవత్సరాలు అయింది. ఇప్పుడు చర్చి కడుతున్నారు, పని స్టార్ట్ అవుతుంది. రేపు నుంచి పని స్టార్ట్ చేస్తారు. చర్చి అయిపోయేదాకా, పూర్తి అయిపోయేదాకా కూడా పని ఆటంకం లేకుండా జరిగేలాగా మీరు కూడా ప్రార్థన చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ప్రార్థన చేయండి. మా వీధిలో చర్చి ఉంటే అందరికీ సంతోషమే, అందరికీ కూడా కుటుంబాలు బాగుంటాయి. చర్చి ఉంటే దేవుడు నీడలో ఉన్నట్టు మనము. అందుకనే చర్చి పడగొట్టుకుని కాడి నుంచి ఈ 4-3 ఏళ్ళ కాడి నుంచి కూడా బాగాలేదు. మాకు ఎవరికి బాగుంటలేదు. వీధిలోను అందరికీ ఏదో ఒక సమస్య అవుతుంది. అందుకనే దేవుడు ఇన్నాళ్ళకి కనికరించాడు, మాకు మందిరం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే చర్చి అంటే ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తారు, ఆ తండ్రి తిరుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరొక్కరు ప్రార్థన చేస్తారు దేవుని మందిరంలో. అందుకనే ప్రార్థనా మందిరం ఉన్న దగ్గర ఎవరైనా బాగుంటారు ఫ్రెండ్స్. మా కలిగిన కాడికి మేము ఏదో సాయం చేస్తున్నాము దేవునికి. అయినా నేను కింద ఇల్లు కట్టినప్పుడు దేవునికి ఇచ్చుకుందామని నేను అనుకున్నాను. అందుకే నేను ఏదో చిన్నగా ఒక 50 బస్తాలు సిమెంటు దేవునికి కానుక ఇచ్చుకుంటున్నానండి. టమాటా కర్రీలో టమాటా ఎక్కువ ఎట్లా 2 వేస్తున్నాను, ఎందుకంటే పుల్లగా ఉంటుందంట. అందుకే ఆనియన్స్ ఎక్కువ వేసాను, టమాటాలు 2 వేస్తున్నాను. 2 టమాటాలు. చూసారా నా ముఖం ఎట్లాగా ఉందో? అది వంటగదిలో ఉంటే అంతే. బిర్యానీ పాపం పాప ఇచ్చి 2 నెలలు 3 నెలలు అవుతుంది. రైస్ అట్లాగే ఉన్నాయి, బస్తా విప్పలేదు. ఇంక అందుకనే నాకు ఇవాళ వండుతాను రా బాబు అని అంటే, మా పాపకు కూడా కొంచెం క్యారేజీ బాక్స్ పెడితే, మనమరాళ్ళు ఉన్నారు కదా, కొంచెం తింటారు కదా పిల్లలు. చెమటలు కారిపోతున్నాయి, చెప్పుకోవడానికి ఇది లేదు. అది ఏదో ఉంటుందంట ఫ్రెండ్స్, అది ఇట్లా పైన తిరుగుతుంది కదా, అది సిమిలియా ఆ సిమిలి ఏదో ఉంటుందంట, అది కొనుక్కోవాలి. అది కొనుక్కుంటే కొంచెం వేడి తగ్గుతుందేమో. చూసారా, నేను చేయడం మంచిదైంది, ఎందుకంటే ఇచ్చిన దాకా తీసుకోవడం మంచిదైంది. అది నేను ఏదో ఆలోచించి చేస్తానండి. ఇది ఇట్లా పొంగుతుంది, ఇగో పొంగుతుంది. ఇప్పుడు అట్లా మనం సపరేట్ చేయలేదనుకో డబల్ అయిపోయేది. ఇది దాకా ఉడికేది కాదు. ఇట్లా ఉండడం వల్ల కంఫర్టబుల్, దానికి ఫేస్ ఇచ్చినట్టు ఉంటుంది, ఉడుకుతుంది అండి. ఈ ఎండలో బాబు విజయవాడ మరి దారుణంగా ఉన్నాయి బాబు ఎండలు. మొన్న వెళ్ళానా, కానీ హాస్పిటల్లోనే ఉన్నాను. కానీ హాస్పిటల్లో ఉండడం వల్ల నాకు చాలా నీరసం చేసింది. కింద పడుకుంటే పడదండి నాకు ఎన్నుకోస డిస్క్ ప్రాబ్లం ఉంది కదా, అందుకని పడదు. మరి మా చెల్లి గురించి పిల్ల గురించి ఉండాల్సి వచ్చింది, ఏం చేయను. మళ్ళీ బాబు గారిని హాస్పిటల్ పెట్టారు. దేవుని కృప వల్ల బాగానే ఉన్నాడు అండి. మీరందరూ చేసిన ప్రార్థన వల్ల, మా కుటుంబం చేసిన ప్రార్థన వల్ల, మా సంఘంలో చేసిన ప్రార్థన వల్ల బాబు బాగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నారు. ఇంకా బాబు ఆరోగ్యంగా ఉండేలాగా ప్రార్థన చేయండి.
అది ఫ్రెండ్స్. సిద్ధం చేసేసుకున్నాం. నాకు ముక్కకి శుభ్రంగా చేసుకుంటా కానీ నాకు ఇష్టం ఉండదు. నీట్గా చేసుకోవాలి. లేట్గా లేచానా, ఎక్కడికి వెళ్ళిపోయాను, అదేం దేశమో, ఏ దేశం వెళ్ళిపోయాను, నిద్ర తిరుగుతున్నాను. ఎక్కడ తిరుగుతున్నాను నాకే తెలియదు. దేవుడు ఎక్కడికెక్కడికో తిప్పేసాడు నన్ను ఇవాళ. అరకేజీ కూర అనుకుంటా. కూర ఎక్కువ తేవద్దాను. నేను ఎక్కువ తినలేదు, ఏం చేయట్లేదు. ఈసారి చికెన్ వేసి చేస్తాను బిర్యానీ. మా అరపి స్టైల్లో వండుతాను. చికెను లెగ్ పీసులాగా వేసి వండుతాను. చూడండి, అప్పుడు చూపిస్తాను వీడియో. అది ఉట్టి బిర్యానీ చికెన్ కర్రీ వండుతున్నాను అన్నమాట. మనం మా పాప పంపింది కూర. ఆ కూర ఇంకా ఉంది. మా పాప ఏదన్నా సరే పాప పంపుతుంది. అమ్మ బిడ్డ చక్కగా వండి పంపుతుంది. కుటుంబం మేము ముగ్గురం తిన్నా ఇంకా మిగిలిపోతుంది. అంత పంపుతుంది మా పాప. తెలుసా అమ్మ, తిన్నది మేము లేవనకూడదు. దేవుడు మెచ్చడు. పెట్టిన చెయ్యి ఎప్పుడు ఆశీర్వదించుతూనే ఉంటుంది దేవుడు. తెలుసా, పెట్టే చెయ్యి ఎప్పుడు తగ్గించడు దేవుడు. ఎప్పుడు ఇంకా ఆశీర్వదించబడుతూనే ఉంటారు. కావాలి పాప అంటే చాలు, అప్పటికప్పుడు ఏదైనా చేసి పంపించేస్తారు. ఆ పాప మేము ఈనాడు రుణము. ఇది కూర అనుకో. ఈ గుండెకాయలు విడిగా తీద్దాము. ఈ ఫ్రై చేద్దాం. ఇవి మనం ఫ్రై చేసుకున్నాం బాగున్నాయి. ఉట్టి గుండెకాయలే ఫ్రై చేసాం. కూరలో వస్తే తినబోద్దు అట్లా. పిల్లోడు అసలు తినడం. ఈ విడిగా కొంచెం ఈ కందనకాయలు కర్రీలో వేసిద్దాం, కానీ గుండెకాయలు మాత్రం తీసేసి ఫ్రై చేద్దాం. తింటాం పిల్లోడు. ఈ కందనకాయలు పర్లేదు, కానీ గుండెకాయ ముక్కలు చల్లి కూర సపరేట్ చేసేసుకొని అలా వేసేస్తాం. నీళ్ళు రావట్లేదు. ఇది దాకా అక్కడ పెట్టేసుకుంటాం వెనక. ఇవి చూడండి రైస్ అట్లా అయిపోయింది. సరే, రైస్ దొంగ మనం ఇప్పుడు దాకా మార్చుకున్నాం. ఏదో ఒకటి అయిపోతే తీసేస్తే బాగుంటుంది. బాగోలేదు, మంట తగ్గించుకున్నాం. అయిపోయింది. అంటే కాస్త రైస్ వాటర్ ఉంది, మగ్గిపోతుంది. ఓ
సరిపోద్ది. చూసారా, అదే మరి పొలల్లాగా బాగా వస్తుంది అన్నమాట. వాటర్ సరిపోద్ది, మగ్గిపోద్ది, మగ్గిపోద్ది. ఇది మనము ఆ వెనకాల పొయ్యి మీద మార్చేసుకుంటాం. ఈ పొయ్యి మీద పెట్టుకుంటే అయిపోయింది గ్యాస్. అబ్బా గ్యాస్ అయిపోయిందండి. మొన్న గ్యాస్ బండ్లు అందట్లేదు అని బాగా ఇబ్బంది పెట్టేశారు కదా, దొరుకుతుందో అని అప్పుడు బుక్ చేసుకుని తెప్పించేసుకున్నాం. తెచ్చుకోవడం వల్ల మంచిదైంది. ఇది ఇప్పుడు ఇలా సడన్గా అయిపోయింది కదా. ఇదివరకు అంటే మనకు గమ్మున దొరికేసేది. ఆ పైన యుద్ధాల గురించి మనకి గ్యాస్ కొంచెం ఇబ్బంది పెట్టారు కదా, దొరకదని భయపెట్టేశారు. బాబాయ్ ఎందుకని మంచిదని నేను ముందే తెప్పించేసాను. బుక్ చేసిన 20 రోజులకి వచ్చింది ఈ గ్యాస్ బండ. ఇప్పుడు ఈ బండ పెడతాం కదా, మళ్ళీ ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ 20 రోజులకి వచ్చేలాగా పెట్టుకోవాలి. రెండు బండ్లు ఉండడం వల్ల మనకి సేవ్ అవుతుంది. మార్చేసుకుంటాం, నాకు తెలుసు, నాకెవరో పర్లేదు. అని 3 రోజుల నుంచి గ్యాస్ వాసన వస్తుంది. అయిపోతుంది. ఇది బాగా కలుపుతుంది. సిమ్లో ఉంటే మగ్గిపోద్ది అనమాట, దమ్ అయిపోద్ది. అది సరే అలా మగ్గిపోద్ది. ఇది ఈ చిన్న పొయ్యి మీద పడుతుందా గిన్నె అంటే పోయింది దాకా. తర్వాత పెడదాం, అది అయిపోయాక పెడదాం. లేకపోతే ఈ వెనకాల పెడదాం. ఏది పెట్టినా సరిపోదు ప్లేసు. అది అయిపోతుంది రండి. సిమ్లోనే పెడదాం, అయిపోద్ది. ఇంకా కర్రీకి కళ వేసుకుంటాం అంటే కొంచెం చూసారా, ఏది పట్టదు. అదే మరి పెద్ద గిన్నెలు కదా, పట్టవు. ఇది రైస్ అయిపోతుంది కదా, దీని మీద గమ్ము చూసుకుందాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఒకసారి కలిపి వాటర్ ఉందని చూసుకుందాం. వాటర్ పర్ఫెక్ట్గా వేసాం కాబట్టి కరెక్ట్గా సరిపోయింది ఫ్రెండ్స్. బాగా ఉడిపోయింది. అయిపోయింది. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని పెడదాం, ఆ వేడికి అట్లా సెట్ అవుతుంది. ఈలోపు కర్రీకి అలా వేసేసుకుందాం. ఆ వేడి ఉంది కదా, ఆ వేడికి అది అట్లా మగ్గుతుంది. అబ్బా అంటుకుపోయింది, ఇక అంటుకుపోయింది.
ఒకసారి ఫ్యాన్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందాం. నేను వాడేది వేరుశనగ నూనె అండి, పామాయిల్ సన్ఫ్లవర్ వాడము. మేము తినము కూడా, ఆ నూనె తినము. అది నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, వేరుశనగ వాడితేనే ఆరోగ్యం బాగుంటుంది, నాకు దగ్గు రాకుండా ఉంటుంది. డబ్బా తెచ్చేసుకుంటాను, 15 లీటర్లు డబ్బా తెచ్చేసుకుంటే అది అలాగా 4-5 నెలలు దాకా వాడుకుంటాను అన్నమాట. అక్కడ మళ్ళీ కేజీ 2 కేజీలు తెచ్చుకొని వాడనండి. అప్పుడు డబ్బులు ఉంటాయి కదా, ఆ డబ్బులతోనే ఒక 6 నెలలకు ఒకసారి తెచ్చేసుకుంటాను. ఒక 15,000 20,000 రూపాయలు ఖర్చులు తెచ్చుకుంటా. ఎలాగా 6 నెలల దాకా ప్రతి నెల తెచ్చుకోనండి సరుకులు. 6 నెలలకు ఒకసారి తెచ్చుకుంటాను అంతే. సంవత్సరంలో 2 సార్లు వేస్తాను సరుకులు. ఆయిల్ మరిగిపోయింది. ఆ చిన్న కళాయిలో కూడా గుంటకాయ ఉంది కదా, ఇందులో ఆ గుంటకాయ ముక్కలు కూడా వేసేస్తాం. ఈ పొయ్యిలో దీన్ని పెట్టేద్దాం, ఇది సరిపోతుంది. ఈ పుట్టదాకా కదా సరిపోతుంది. ఇది ఆయిల్ ఎక్కువ కొంచెం ఇందులో వేసుకుంటే అందులో కొంత ఉప్పు కారం కలిపేసి నైట్ ఇలా కట్టుకోపోతే నా వల్ల అవుతుంది. రైస్ అయితే అయిపోయింది. ఆయిల్ మరిగిపోయింది. ఆయిల్ బాగా మరిగిపోయింది. అందులో కరివేపాకు వేసాం. ఇందులో ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాం. ఇది ఇట్లా మగ్గుతూ ఉంది. అందులోకి ముక్కలు క్లీన్ చేస్తున్నాను, ముక్కలు కోస్తున్నాను. ఇది మగ్గుతాయి. అంటే ఈ గుండెకాయలు కూరలో వేస్తే మీరు గమనించారు లేదో, కూరలో వేసి వండితే కొంచెం నీచు వాసన వస్తుంది. ఈ చికెన్ లివరు నీచు వాసన వస్తుంది. అందుకనే ఎప్పుడైనా సరే సపరేట్గా వండుకోవాలి. సపరేట్గా వండుకున్నప్పుడు బాగుంటుంది. మా చిన్నబ్బాయి ఈయన అసలు తింటారు, నేను తింటాను. పెద్దోడు తింటారు మళ్ళీ.
చికెన్ లివర్ మా అబ్బాయి తింటారు. ఇదిగో చూసారా, ఇక ఉడికే కోసం ఇందులోనే నూనె వేసి కరివేపాకు వేసాను కదా, ఇవి వేసేసుకుంటాం. అవి అట్లాగే పెట్టుకోండి. చిన్న స్పూన్ పెట్టుకోండి. ఇవి ఇట్లా ఫ్రై అయితే బాగుంటాయి, తినడానికి బాగుంటుంది. కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసేస్తే సరిపోతుంది. కర్రీలో వేస్తే ఒకలాంటి నీచు వాసన వస్తుంది. అందుకనే కర్రీలో సామాన్యంగా వేయింది. ఎందుకంటారా, అది చికెన్ లివరు కొంచెం నీచు వాసన వస్తుంది. కర్రీలో వేస్తే బాగోదు. కొంచెం ఇందులో ఉప్పు వేసుకుందాం. ఈ లివర్ ఫ్రైలో కొంచెం ఉప్పు వేసుకుందాం. మీకు ఫ్యాన్ సౌండ్ వినపడుతుందా? అది అట్లాగా సిమ్లో అలా ఉంటుంది అనమాట. బాగుంటుంది. లివర్ అలా ఫ్రై అవుతుంది. అయిపోయింది, బిర్యానీ అయిపోయింది. చికెన్ కూర అయిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చికెన్ కూర కూడా అయిపోతుంది. అన్నీ రెడీ పెట్టుకుంటే గమ్మున అయిపోతుంది వంట. కాకపోతే ఈరోజు నేను లేట్గా లేచాను. పసుపు వేద్దాం కొంచెం. మా అమ్మగారు ఆదివారం మా అన్నయ్యకి చికెన్ గుండెకాయలు, కందనకాయలు, అయ్యే దారకాయలు అంటారు కదా, కందనకాయలు, గుడ్లు పెడతాయి కదా, కోడి గుడ్లు, గుడ్ల చీరలు, అవన్నీ ప్రత్యేకంగా తీసి వండేదండి మా అమ్మ. కొడుక్కి అట్లా వండి పెట్టేది మా అమ్మ మా అన్నయ్యకి. నేనేమో తినిపోయి ఆడికే వండి పెడుతున్నావా అని నేను తినేసేదాన్ని. చెప్పకూడదు, నేను తినేసేదాన్ని. ఉప్పు వేసుకున్నాం. ఇందులో మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేద్దాం. కూర సరిపడకు ఉప్పు వేసేసుకున్నాం. ఉప్పు వేసాం కదా, పసుపు కూడా వేసేస్తాం. టమాటాలు 2 వేసాను. కాస్త కూర పుల్లగా ఉంటుందంట, అందుకని 2 వేసాను, ఎక్కువ వేయలే. నాకు దాహం వేసేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. ఇది ఒక గిన్నెలో తీసేసుకుందాం. బాక్స్లో ఎక్కువ రుబ్బాం కదా. బాక్సులు అవసరానికి కనబడవు. చిన్న బాక్స్ వెళ్ళిపోతుంది. ముందు కర్రీ కావాల్సినంత తీసుకుందాం. అందులో కూడా కొంచెం వేసుకుందాం. స్పూన్ పెట్టగా చేయి పెట్టేస్తుంది అనుకోకండి. నేను ఆ చేతులు శుభ్రంగానే ఉన్నాయి. అలవాట్లో పొరపాటు కదా, అట్లా గమ్మున వేసేస్తాం. ఇలా వేసుకుంటే కమ్మగా వాసన వస్తుంది. ఆ వాసన ఇట్లా ఉండు, జారిపోతుంది పొగదాకా. చిన్న మంట తగ్గిద్దాం. అది అట్లా మగ్గుతూ ఉంది. అల్లం వెల్లిపాయ వేసాం కదా, బాగా మంచి స్మెల్ వస్తుంది. అట్లా మగ్గుతుంది. మూత పెట్టుకుంది. అది అట్లా మూత పెట్టుకుంది. చూసారా, అల్లం వెల్లిపాయ వేగింది, బాగుంది, మంచిగా వేగింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. ఇది చెప్పాను కదా, మిరియాల పొడి వేస్తానని. ఇది మిరియాల పొడి. నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం కొంచెం తక్కువ వేసుకుందాం, ఎందుకంటే ఎండాకాలం ఎక్కువ కారాలు తినకూడదు, కడుపు మంట వచ్చేస్తుంది.
ఏం తిన్నాను, ఏం కోరుతున్నాను తెలియలేదు. కడుపు మంట మంట. ఇదిగోండి చికెన్ కూర. ఇక ఈ కందనకాయలు తింటాడు పిల్లడు, అంతేగాని ఆయన ఎవరు తినడు. చికెన్ కొంచెం తెచ్చాడు బాబు, 1/2 కేజీ కాంసం. ఇది కేజీ మరి 1/2 కేజీ ఉంటుంది అనుకుంటున్నాం. కేజీ అయితే ఉండదు, 1/2 కేజీ ఉంటుంది. ఇది మగ్గుతుంది, ఇందులో నుంచి వాటర్ బోల్డ్ వస్తుంది. చెయ్యి మండిపోతుంది. ఇదిగో అంటుకుపోయింది. దాన్ని కాసేపు అలా వదిలేదు. వాటర్ అయితే కదా వాటర్ వస్తుంది అందులో నుంచి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసేసుకోండి. రూమ్లో ఏసీ వేసాను, ఎందుకంటే ఉప్పు వచ్చేస్తుంది, వేడి వచ్చేస్తుంది. అబ్బాయి రూమ్లో ఏసీ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోద్దా? ఈ బాక్స్ చాలదు అనుకుంటా, చిన్న బాక్స్ బాక్స్ ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేద్దాం అల్లం వెల్లుల్లిపాయ. ఒక 2 కూరలకి వస్తుంది, 2-3 కూరలకి వస్తుంది అల్లం వెల్లుల్లి. ఇదివరకు రుబ్బు పెట్టేదాన్ని అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. ఏమో నిలవ ఉండకపోతే అవట్లేదు. మొన్న చూసాను అల్లము కట్ చేస్తుంటే అల్లంలో కూడా పురుగులు వచ్చినాయి. అయ్యి బాబా, అల్లం ఎంత కారంగా ఉంటే అందులో పురుగులు వచ్చినాయి ఏంటో బాబు, నాకు స్టన్ అయిపోయాను. అల్లంలో కూడా అన్నీ కల్తీ, నేలలో పండేవి కూడా కల్తీ వచ్చేసినాయి బాబోయ్. భూమిలో పండేవి కూడా కల్తీ చేసేసారు, మందులు అన్నీ వేసేసి అల్లంలో పురుగులు గుడుగుడుగుడుగులు ఆడిపోయి. అది ఫ్రెండ్స్ చూసారా, మాడుతుంది కూర మాడుతుంది. కూర కలుపుతుంది. ఇంత వేడిగా అన్నం వంటగదిలో చీరలు సింగారించుకొని వంట చేయాలంటే ఎట్లా చేస్తుందమ్మా చెప్పండి. మై డియర్ ఫ్రెండ్స్ శారీలు కట్టుకొని సింగారించుకుంటే ఎట్లా సింగారించుకొని పని చేస్తాం. కొంచెం వాటర్ వేసుకుందాం. చీరలు కట్టుకొని సింగారించుకొని చెయ్యాలంట. చీరలు కట్టుకొని సింగారించుకొని మేకప్లు అయ్యి వెయ్యాలంట. మనకు రావమ్మా ఆ మేకప్లు ప్యాకప్లు, మనకు రావు. మా అమ్మ బాబు నేర్పల, ఇలా మేకప్లు వేసుకోండి ప్యాకప్లు చెయ్యండి అమ్మ అని నేర్పలేదు. మాకు చిన్నప్పటి నుంచి సాంప్రదాయకంగా ఉండాలి, ఒకరితో మాట అనిపించుకోకూడదు,
స్నేహంగా ఉండాలి, పెద్దవాళ్ళు చెబితే వినాలి అన్నట్టుగా మాకు నేర్పారు మా అమ్మ మా నాన్న. కారం వేసుకున్నాం. మేకప్పులు చేసుకొని తిరగండి, మొగుళ్ళు ఎదిరించండి, అత్తమామకు ఎదురు సమాధానం చెప్పండి. మాకు చెప్పరా, కొట్టినా తిట్టినా ఏమన్నా బతికినందుకాను చచ్చేదాకా అత్త మామగారు పంప నుంచి విడకూడదు అని మా అమ్మ మా నాన్న చెప్పారు. మా అమ్మ చెప్పడం మా నాన్న మంచిగా చెప్పేవారు. అమ్మ ఇంటి విషయాలు బయటకు చెప్పుకోకూడదు, కష్టమైనా నష్టమైనా భర్తతో భరించాలి అని చెప్పేవారు మా నాన్నగారు. అదే అలవాటైంది, అదే ఈరోజు మంచిదయింది. మొగుడు కుట్టాడని అలిగేయటం, అత్త తిట్టిందని అలిగేయటం అంటే ఎవరికి నష్టం? మనకే నష్టం. మొగోడేంది, నువ్వు కాకపోతే ఇంకొకరితా ఆడికి ఏమి ఇబ్బంది ఏంటి? మొగోడు ఆడది లేకుండా ఉంటాడా? ఉండడు. ఆడదానికే మొగోడు తోడు లేకపోతే బతకడం కష్టం అవుతుంది. మొగోడికి ఏంటి, ఆడు ఎట్లాగైనా బతుకుతాడు. మనం చూసి చేస్తారా ఎవరైనా? కొంచెం మసాలా పొడి, కొంచెం మనుషులు ఎలా ఉన్నారంటే అయ్య బాబోయ్ నాకు ఉన్న కాస్త మతిపోయింది. ఇంకా ఆవగింజల అరిశాకం అవలా చరిత్రని తిరగరాసేసారు. నేను ఏదో అనుకున్నా, అండర్ ఫ్లాప్ అయిపోయింది తెలుసా అమ్మా, అండర్ ఫ్లాప్ అయిపోయింది. ఎప్పుడు ఇట్లా ఉండము, ఎప్పుడు ఇలా ఉండము. అవుతాయి. మన చెయ్య పైకి వచ్చే రైము ఉంది, దగ్గరలోనే ఉంది, మన చెయ్య పై చెయ్యికి అవ్వడానికి దగ్గరలో ఉంది. ఇంకా కొంతకాలం, కొన్ని నెలలే అంతే. కొన్ని నెలల్లో మన చెయ్యి కూడా దేవుడు పైకి లేపుతాడు, తెలియనా? అంతవరకు మనం వేచి ఉండాలి, దేవుడితో మణిగి ఉండాలి. అప్పుడు ఆ తండ్రి మన మీద కరుణ కలుగుతుంది, జాలి కలిగింది. దేవుడా నాకు సమయాన్ని ఇస్తావా తండ్రి, నాకు జాలి చూపిస్తావా తండ్రి అని ఆ దేవుని మొరపెట్టి అడగాలి. మనం ఎంతటి వాళ్ళమండి, అయ్యో తండ్రి నాయన ప్రభువా. మనం ఎంతటి వాళ్ళము, ఈ చెయ్యి తీసి ఆ చెయ్యి అక్కడ పెట్టడానికి ఆ తండ్రికే సాధ్యం ఏదైనా. మనం ఎంతటి వాళ్ళము చెప్పండి. కానీ మనుషులు అయ్య బాబోయ్ ఎంతటితోనే ఇంకా అయిపోయింది పరిస్థితి అన్నట్టు చేస్తున్నారు. నేల పడిన చెయ్యి ఎప్పుడైనా హెచ్చించి పడుతుందండి తెలుసా. ఇవన్నీ నాకు అనుభవమే, మేము అన్నీ అనుభవించి చూసేసాం. అంత దీనస్థితి ఏమి ఉంచడు దేవుడు, అంత ఒకరి దగ్గర చేయి చాపి అడుగు తినేలాగా ఏం చేయడంలోయ్. ఆ తండ్రికి తెలుసు, అంత దీనస్థితిలో ఉండి ఒకరి దగ్గర చేయి చాపి అడుగు తినమ్మా అని భగవంతుడు చేయడు తెలుసా. ఆ కాస్త దానికే ఆరాట పడిపోతాం. అద్భుతంగా అయిందమ్మా, రైస్ బాగా అయిపోయింది. ఓకే, ఈ పక్కన పెట్టేసుకుందాం. ఆ చిన్నదాకా కాస్త వాటర్ ఉందేమో మూత పెట్టాను, మగ్గదు, అది మగ్గుతాడు. కూర కూడా కట్టేశాను, బుడ్డ కూర కూడా కట్టేశాను. ఇది కూడా మీకు చూపిస్తాను. ఇది చికెన్ లివర్ ఫ్రై చేసా చూసారా. ఇలా వేపుకొని తినటానికి రుచిగా ఉంటుంది. చిన్నపిల్లలకి పెట్టండి, మంచి బ్లడ్ పడుతుంది, ఆరోగ్యానికి మంచిది. ఇలా పెట్టండి.
అయిపోయింది అది కూడా. ఇవి కర్రీ కూడా దగ్గరికి అయిపోతే ఇంకా అయిపోతుంది. చూసారా కర్రీ కూడా దగ్గరికి పడుతుంది. మీకు చెప్తాను, కర్రీలో శనగపప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చి శనగపప్పు కొంచెం వేస్తున్నాను, కొంచెం. ఆ కూర ఎంత బాగుంటుందో. నానబెట్టాలి చేయింది, మర్చిపోయాను, జ్ఞాపకం లేదు. ఆ వాటర్కి అది ఉడికిపోతుంది, కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఈ వాటర్ ఇరిగేసరికి పప్పు ఉడికిపోతుంది. పచ్చిశనగపప్పు ఉత్తునే ఉడికిపోతుంది. ఉప్పు కారం చూసుకున్నాం, మసాలా అన్నీ బాగా కుదిరింది ఫ్రెండ్స్. చాలు, ఇంకేం వేయద్దు. ఇది అట్లా ఉడుకుతుంది. నా వీడియోలు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టి 10 మందికి షేర్ చేయండి. నా వీడియో బాగా నచ్చితే షేర్ చేయండి. ఇగో చూసారా చికెన్ కర్రీ అయిపోయింది, బిర్యానీ అయిపోయింది, లివర్ ఫ్రై చేసాను, అన్నీ అయిపోయినాయి అమ్మా. నా వీడియోలకు మంచిగా లైక్ చేయండి అమ్మా. ఇదిగో బుట్టదాకలో బిర్యానీ, అదిగో అవి చూసారు, అది కలర్ఫుల్గా ఉంది. ఓకే అమ్మా, నా వీడియోకి లైకులు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా, బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. బాయ్ ఫ్రెండ్స్. ఓకే అమ్మ, బాయ్.